విధి ఆడిన వింత నాటకంలో ఆమె జీవితంలో భర్త నూరేళ్ల పాటు కలిసి ఉంటానని చెప్పి 5 నెలల పాప పుట్టిన తర్వాత ఆ ఇద్దరు తల్లి కూతుర్ని విడిచిపెట్టారు. కాకపోతే పాపను పోషించుకునేందుకు ఆమె తనదైన శైలిలో జీవితం కొనసాగుతున్న తరుణంలో ఓ వ్యక్తి పరిచయం ఆమె జీవితంలో ఈరోజు ఒక చీకట్లు అనుకునేలా చేసే అసలు ఆమెకు ఆ వ్యక్తితో ఎలా పరిచయం ఏర్పడింది, ఆ వ్యక్తి వల్ల ఆమె ఏం కోల్పోయింది అనే విషయం ప్రస్తుతం మనతో బాధితురాలు శ్రీదేవి ఉన్నారు. చూస్తే ఏ ఊరమ్మ మీది, ఈరోజు నీకు ఈ జీవితంలో ఎటువంటి కష్టాలు వెంటాడుతున్న క్రమంలో ఎవరి వల్ల ఈరోజు మీరు ఇక్కడ మా ముందు కూర్చోవాల్సిన పరిస్థితి? నా పేరు శ్రీదేవి అండి. నేను వైఫ్ ఆఫ్ నాగరాజు, సిఐ ట్రాఫిక్. ఆయన శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు. కాకపోతే నాకు 2012లో పరిచయం అయ్యారు. మా దగ్గర బంధువు ఆయన. నన్ను అప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు 2012లో. మ్యారేజ్ అయిన తర్వాత బాగానే ఉన్నాం, 2 years బాగానే ఉన్నాం. 2014లో మా ఆయన వేరేగా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు నాకు తెలియకుండా. వాళ్ళకు కూడా నేను ఇంటిమేషన్ ఇచ్చాను. అయినా సరే వాళ్ళు మ్యారేజ్ జాబ్ ఉందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మ్యారేజ్ చేసేసారు. తర్వాత ఆ అమ్మాయి వచ్చాక నాకు ఈయన ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సరే అని చెప్పేసి 10 సంవత్సరాలు అడ్జస్ట్ అయ్యాను. అడ్జస్ట్ అయినా సరే ఎప్పుడు మనీ పరంగా తప్ప కానీ ఏ రోజు కూడా నేను హ్యాపీగా ఉండాలని కానీ నా పాప హ్యాపీగా ఉండాలని ఆయన ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా మనీ 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 అంతే తప్ప ఇంకా ఎటువంటి సంబంధం లేదన్నట్టు, అంటే ఇన్లీగల్ కాంటాక్ట్గానే బిహేవ్ చేశారు తప్ప కానీ నా భార్య నా పిల్లని ఏ రోజు బిహేవ్ చేయలేదు. ఏమైనా అంటే సరే ఇదిగో నీకు ఇలా చూస్తాను అలా చూస్తాను మాట ఇవ్వడమే తప్పించి కానీ ఏ రోజు కూడా నాకు సక్రమంగా చూడలేదు. మనీ పరంగా తప్ప శారీరకంగా మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు. నాగరాజ్ అన్న వ్యక్తి మీకు బంధువా లేకపోతే వేరేగా ద్వారా పరిచయం? అప్పటికే మీకు వివాహం చేసుకునేసరికి పాప ఉందనే విషయం తెలిసి మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉద్దేశంతోనే నాగరాజు మిమ్మల్ని చెంతం చేర్చుకున్నాడు. మాకు దగ్గర బంధువు అండి ఆయన. కాకపోతే ఆయనకు అన్ని విషయాలు తెలిసే వచ్చారు. అన్ని విషయాలు ఒప్పుకొనే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రాసి పెట్టారు నాకు. ఇదిగో నాకు అన్ని విషయాలు తెలుసు, నేనైతే నీకు బాగా చూసుకుంటానని నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకం అనేది నాకు ఈ రోజుకి జరగలేదు. మిమ్మల్ని వివాహం చేసుకునేసరికి ఆయన డిజిగ్నేషన్ ఏంటి? ఆ డిజిగ్నేషన్ నేపథ్యంలో మీకు మీ పాపకి ఎటువంటి జీవితాన్ని ఇస్తానని ప్రామిస్ చేసి? ఆయన అప్పటికి ఎస్ఐగా చేస్తున్నారు మెల్లేపుట్లో. ఆ మెల్లేపుట్టు నుండే మా ఇంటికి కరజాడ అనే గ్రామం వచ్చి పోతూ ఉండేవాళ్ళు. నేను బాగానే చూసుకుంటున్నా, సక్రంగా ఉంటాను, నీకేం భయం లేదు అని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. కానీ ఈ రోజుకి మనకి అదే పరిస్థితి, అదే ఇది. ఇంకేం డే 1 ఆయనతో పరిచయం తర్వాత మిమ్మల్ని చూసుకునే తీరులో మీకు ఒక బంగారు భవిష్యత్తు ఇస్తారన్నట్టు ఒక ఆశ మీలో ఉండేదా? ఆశ ఉండేది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, దగ్గర బంధువు, ఉద్యోగనే కాదు నాకు దగ్గర బంధువు అని ఆశ అయితే ఉండేది నాకు. కానీ ఆయన అలా కాదు, వేరే విధ ఆలోచనతో వచ్చారని నేను అప్పుడు గ్రహించుకోలేకపోయాను. ఇప్పుడు గ్రహించాను. అంటే మీరు గ్రహించేసరికి 10 ఏళ్ళు పట్టిందా? 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ళు కూడా ఏ రోజు కూడా నేను అంటూనే ఉన్నా కూడా ఏ రోజు కూడా నాకు ఏది ఇవ్వడం కానీ చేయడం కానీ లేదు. ఇంటికి నిత్యావసర సరుకులు కానీ ఏవి కానీ నా అవసరాలంటూ అవినేమీ తీర్చలేదు. ఆయన అవసరాలు మాత్రం నేను చాలా తీర్చాను. ఆయనకి చాలా 60 లక్షల వరకు కట్నం కూడా ఇచ్చేసాను నమ్మి. కానీ ఆ 20 లక్షలు ఈ రోజుకి నాకు 60 రూపాయలు కూడా ఇవ్వలేదు. మీరు డబ్బులు ప్రస్తావన తెచ్చారు. ఆమెకి మీకున్నటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చా, లేకపోతే మిమ్మల్ని ఏమని ఏటీఎం కార్డుగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఈరోజు నమ్మబలికించి ఇలా మోసం చేశారు? నేనైతే హస్బెండ్ అండ్ వైఫే అనుకున్నాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాను కనుక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనుకున్నాను. కానీ ఆయన మాత్రం ఏటీఎం అనుకున్నారు. ఆ ఏటీఎంగానే ఉపయోగించుకున్నారు ఇప్పటి వరకు. నా దగ్గర తీసుకునే సెకండ్ వైఫ్కి బాగా పెంచారు. ఆ అమ్మాయికే బాగా చూసేవాళ్ళు. ఏదైనా అంటే నాకు హ్యాండిల్ చేసేవాళ్ళు. నేను దానికి ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకంటే తను నాకు పెంచట్లేదు కనుక నా ఒంటి మీద చేయడానికి వీల్లేదని చెప్పాను. అయినా సరే ఎప్పుడు కూడా ఇదే హింస నాకు. 10 ఏళ్ళ మీ పరిచయంలో ఏనాడు కూడా నాగరాజు బిహేవియర్లో ఏమాత్రం కూడా అనుమానం మీకు తలెత్తినట్టు వ్యవహరించలేదు? నాకు ఎప్పుడు కలగలేదండి. అలా బిహేవ్ చేస్తే కదా అతని అవసరం కోసం, అతను దీనికోసమే అలా బిహేవ్ చేసాడే తప్ప నాకు ఆ డౌట్ అంటే ఎప్పుడు రాలేదు. నాకు ఆయన పట్ల అలాంటి అనుమానం అంటే నాకు వ్యక్తం పరచలేదు.
ఏ రోజు కూడా నేను అలాగా అనుకోలేదు కూడా. అంటే మీకు వివాహం చేసుకున్న నేపథ్యంలో బంధుమిత్రులు ఏకీభావంతో వివాహం జరిగిందా, లేకపోతే ఎక్కడైనా హైడిల్గా నమ్మబలికించి వివాహం చేసుకున్నారు? లేదండి, మాది సింహాచలంలో మేమిద్దరం చేసుకున్నాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు. కాకపోతే ఆ అమ్మాయిని ఎప్పుడు నేను బయట పెట్టలేదు. మా బంధువులు తర్వాత విషయం చెప్పాను, ఇలా మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పాను. అప్పటికి అది మ్యారేజ్ అయిపోయింది కనుక సెకండ్ మ్యారేజ్. మా ఇంట్లో వాళ్ళు కూడా, మా తల్లిదండ్రులు కానీ మా బంధువులు కానీ, అయిపోయింది ఏదో అయిపోయిందమ్మా, మరి ఇంకెందుకు ఈ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని చెప్పేసి అనగానే, నేను కూడా పిహెచ్డి వరకు చదివాను కనుక నాకు ఆ ఉద్దేశం లేదు కనుక, నా భర్త నా ఇంటికి ఎప్పుడైనా వస్తాడో హ్యాపీగా ఉంటామని నమ్మకం తప్ప ఇంకేముండేది కాదు. 2012లో రెండో పెళ్లి చేసుకున్నటువంటి నాగరాజు అప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎలాగ చూసుకుంటేవారు? ఈ వివాదం బయటికి రావడానికి గల కారణం ఏ అంశాలు మీకు అసౌకర్యం కలిగి? నాకైతే ఈ వివాదం రావడానికి కారణం 10 సంవత్సరాలు అడ్జస్ట్ అవ్వుకుంటూ వచ్చానే తప్ప ఎప్పుడూ చెప్పుతూనే ఉన్నా, ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడు అని చెప్పేసి చెప్పమన్నాను కానీ ఏ రోజు చెప్పలేదు. నీకెందుకు నేనున్నా ధైర్యం ఇచ్చారే తప్ప కానీ ఏ రోజు బయటికి పెట్టలేదు. కానీ అందరికీ తెలుసు, తెలియనట్టే నటించారు వాళ్ళందరినీ. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క చెల్లి అందరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి కూడా నేనే చదివించాను ఇక్కడ శ్రీకాకుళం గురజాడలో. ఆ అబ్బాయి కూడా నా దగ్గరే ఉండేవాడు, ఒక సంవత్సరం ఉన్నాడు. వాళ్ళ అక్క కూడా సంవత్సరం నాతో ఉన్నారు. వాళ్ళు మా దగ్గర బంధువులు కాబట్టి అందరికీ తెలుసు, తెలియనట్టు నటించేసి ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా ఏం జరిగిందంటే, సెకండ్ వైఫ్కి ఇలా తెలిసింది డీపీ పెట్టాను అనే టాపిక్ మీద, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ టాపిక్ తెస్తే నేను ఎలాగైనా తప్పుకుంటాను అనేసి వాళ్ళ ఫ్యామిలీ కలిసి వచ్చారు. వాళ్ళ అక్క చెల్లి అందరూ ఈయన కలిసి మా ఇంటికి వచ్చారు. వచ్చి అక్కడ నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నీకు డబ్బు ఇచ్చేస్తాను, తమ్ముడిని వదిలే అని చెప్పేసి. నేనైతే డబ్బుతో నాకు సంబంధం లేదు, అలా అయితే మీ తమ్ముడికి 60 లక్షల వరకు ఇవ్వను, 20 లక్షలు కూడా అప్పు ఇప్పించాను, ఆ 20 లక్షలు కూడా ఇవ్వను, నాకు కావాల్సింది నా భర్త నాతో ఉండడం, నా పిల్లకి తండ్రి కావడం అనేసి చెప్పేసి పంపించేశాను. రెండో పెళ్లిని అడ్డుకునేందుకు శ్రీదేవి ఎందుకు ప్రయత్నం చేయలేదు అని అడిగితే, నేను ప్రయత్నం చేశాను. చేసినా కూడా వాళ్ళు అమ్మాయి గల ఫాదర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, అది అంతా ఒకటి తప్పుగా నిర్ణయం మాట్లాడారు తప్ప కానీ, అంటే తప్పుడు కాల్ అని చెప్పారు తప్ప మాకు అది కరెక్ట్ కాల్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. తర్వాత వాళ్ళకి అది ఎందుకు అలా చేశారు మీరని నేను ఫోన్ చేస్తే, ఎవరైతే రెండో పిల్లని ఇచ్చారో వాళ్ళ బంధువులను అడిగారా, లేకపోతే నాగరాజు బంధువులను సంప్రదించారు? నాగరాజు బంధువుల కంటే అన్నీ తెలుసు వాళ్ళకి. మా శ్రీదేవిని వివాహం చేసుకున్నారని అందరికీ తెలుసు అక్కడ, కానీ వాళ్ళు ఎవరు అది బయట పెట్టలేదు అక్కడ. కానీ రెండో భార్య వాళ్ళ ఫాదర్కి చెప్పాను ఆ విషయం. ఆ ఫాదరే నాకు చెప్పారు స్వయంగా. ఏమనంటే, మేము అది తప్పుడు కావాలనుకున్నాము, జోక్గా చేస్తున్నారు అనుకున్నాము, జాబ్ ఉందని ఇచ్చేసామే తప్ప కానీ మాకు నీతో సంబంధం లేదమ్మా, మా అల్లుడు మాకుంటే చాలు. ఎలా అన్న మాట్లాడారంటే చాలా ర్యాష్గా మాట్లాడారు ఆయన కూడా. నా అల్లుడు ఎంతమందితో వెళ్ళినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, నా కూతురు బాగుంటే చాలు అన్నట్టు మాట్లాడి నాకు ఇండైరెక్ట్గా కాల్ చేయడం, మాట్లాడడం, ఏదేదో బ్లాక్మెయిల్ చేయడం గట్టా చేసేవాళ్ళు. వాళ్ళు అంటే అమ్మాయి గల బ్రదరు ఆ పెళ్లి రోజు, నీకు చంపేస్తా పొడి చేస్తా, అప్పటికి నాకు 2 months అనమాట ఈయంతో. ఆ 2 months కూడా నీకు వచ్చి చంపేస్తా పొడి చేస్తా, కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తామన్నట్టు మాట్లాడారు. ఈయన నాగరాజు కూడా ఫోన్ చేసి, నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తావా లేదంటే నేను చచ్చిపోతాను, నేను ఇంకేమైనా చేసుకుంటాను, లేకపోతే మనకి పరువు నష్ట దావా కేసు వేస్తారని చెప్పారు. నేను దానికి సరేలేని, మరి నా పరిస్థితి అక్కడ బాగాలేదు కనుక, నాకు చిన్న పాప, మా అయ్యగారికి హార్ట్ ప్రాబ్లం, నేను అది బయట పెట్టుకోలేక, సరే ఓకే అయితే ఎలాగైతే ఏమైంది, నా లాంటి ఆడపిల్లలే కదా, పిల్లలు ఎలాగ ఆపుతానని చెప్పేసి నేను అది అడ్జస్ట్ అయ్యి అక్కడికి డ్రాప్ అయిపోయాను ఆ రోజు. కానీ తర్వాత బాధ అనిపించి మళ్ళీ వాళ్ళకి చేశాను, ఎందుకు మీరు నేను పెళ్ళి ఆపితే ఆపలేదు అని చెప్పేసి. వాళ్ళ ఫాదర్ ఏమన్నారు, వాళ్ళ మదర్ కూడా చాలా ర్యాష్గా మాట్లాడారు. నా అల్లుడు ఎంతమందితో తిరుగుతాడు, ఎంతమందితో వెళ్తాడు, ఏదైనా చేస్తాడు, వాడి డిపార్ట్మెంటు, నువ్వెన్నో దానివని అడిగారు నాకు ఆవిడ. ఆ డిపార్ట్మెంట్ని నమ్మి ఈరోజు ఆయనతో పాటు అడుగులేసావు. ఈరోజు అదే డిపార్ట్మెంట్ పేరుతో ఇంకొక పెళ్లి చేసుకున్న నాగరాజు ఇంకొక పెళ్లి కూడా చేసుకోకపోవచ్చు, ఇంకోటి చేసుకుంటాడు అన్నటువంటి ఒక పోకడ కనిపిస్తుంది ఆయన నైజంలో. నేను డిపార్ట్మెంట్ అని చేసుకోలేదండి, నా దగ్గర బంధువు అని చేసుకున్నాను. నాకు అతను జాబ్ మీద కానీ డబ్బు మీద కానీ ఎప్పుడు నాకు వ్యామోహం అని లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా తండ్రి డబ్బుగానే పెంచాడు, డబ్బుగానే చూశాడు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఎందుకంటే నాకు జాబ్ ఉంది, నేను జాబ్ చేసుకుంటున్నాను. అతను జాబ్ చూసి కాదు, నా దగ్గర బంధువు నాకు హ్యాపీగా. ఎందుకంటే మొదటగా నేను ఆ పెళ్ళి అనే వ్యవస్థలో తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను కనుక ఈయన నాకు భరోసా ఇచ్చాడని నేను అది కంటిన్యూ చేశాను.
చేశానే తప్ప కానీ అతని జాబ్ మీద అయితే నాకు ఎటువంటి ధ్యాస అయితే లేదండి. పెళ్ళి అయిన తర్వాతే శ్రీదేవికి నాగరాజుకి మధ్యన క్లాష్ వచ్చిందా, లేకపోతే పెళ్ళి అయినా కూడా సజావుగా చూసుకుంటూ ఈరోజు మిమ్మల్ని మీ పాపని నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈరోజు నాగరాజుపై శాఖాపరంగా ఎటువంటి ఫిర్యాదు చేశారు, అటువంటి మీకు ఎటువంటి సమాధానం? నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, మేము 2 ఇయర్స్ బాగానే ఉన్నాం. 2 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచే స్టార్టింగ్ అనేది చేశాడు ఈయన. నన్ను అదే మనీ పరంగా ఇబ్బంది పెట్టడం, బాగా మనీ పరంగానే. ఎప్పుడు వాళ్ళకి ఏదైనా మార్కెట్కి వెళ్ళాలన్నా లేకపోతే బట్టలు కొనాలన్నా వాళ్ళ కోసం ఏమైనా చేయాలంటే నా దగ్గర చాలా ఎలా అంటే పాము ఎలా ఉంటుందో ఆ పేరుకి తగ్గట్టే అది జరిగింది. అలా ఉండేవాడు నెమ్మదిగా. నీకేం కాదు, నీకేం అవ్వదు, నేనున్నాను, నాకు జాబ్ ఉంది కదా, ఇప్పటికైనా మనం బాగుంటే మన బాబు బాగుంటుంది. కానీ దీని పరంగా అయితే నేను కంప్లైంట్ అనేది ఇచ్చాను. సిపి గారిని కలిశాను ఫస్ట్ వైజాగ్లో ఆగస్టు 27న. ఆయన వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయనకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడికి ఒక 10 డేస్లోనే 10 డేస్ కాదు, ఆగస్టు 27న ఇచ్చేటప్పుడు సెప్టెంబర్ 14న ఈయనకి పోస్టింగ్ వచ్చేసింది. సిఐగా ఇక్కడ శ్రీకాకుళం ట్రాఫిక్కి వేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక మళ్ళీ సిపి గారిని సెప్టెంబర్ 3న కలిశాను. మళ్ళీ వెళ్ళి సిపి గారు ఏమన్నారంటే, అమ్మ ఆయన ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోయారు, అప్పుడు విజయవాడ కారు ఏదో వచ్చింది కదా, అందులో డ్యూటీ వేశారమ్మా, నువ్వు ఆయన బందోబస్తు అయిపోయిన తర్వాత మాట్లాడదాము అని అన్నారు. ఈలోగా ఆయనకి ఇక్కడ సెప్టెంబర్ 10న ట్రాన్స్ఫర్ అయిపోయింది, 14న. ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే అడిగాను, ఎందుకు ట్రాన్స్ఫర్ మరి అయిపోయింది కదా, నాకు ఇప్పుడు శ్రీకాకుళం తీసుకెళ్ళు అంటే, లేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ట్రాన్స్ఫర్ దేనికి పెట్టుకున్నాను, ట్రాన్స్ఫర్ నీకోసమే కదా పెట్టుకున్నాను, పాప నువ్వు నేను ఉండడమే కోసమే కదా, అక్కడ ఆ అమ్మాయి ఉంటుంది, ఇక్కడ నువ్వు ఉంటాము, హ్యాపీగా ఉందామని చెప్పేసి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాతను అడిగితే నీకు నాకు సెట్ అవ్వదు, నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడి. చాలా రోజులు దిశ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగావు. తిరిగిన క్రమంలో నాగరాజు ఉన్నతాధికారులు చెప్పినటువంటి సమాధానం ఏంటి? నిజ జీవితంలో మిమ్మల్ని భార్యగాను అదేవిధంగా మీ పాపను కూతురుగాను అంగీకరించడాన్ని నిరాకరించారా, లేకపోతే మీతో పాటు తెగతెంపులు చేసుకునే విధంగా ఉన్నతాధికారుల దగ్గర వ్యవహరించారు? ఉన్నతాధికారుల దగ్గర అయితే మిస్బిహేవియరే చేశారు. చాలా అసహ్యంగా నా కోసం మాట్లాడారు. ఇలా మ్యారేజ్ కాలేదు, అది ప్రెగ్నెన్సీలు కాలేదు, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను నాతో వచ్చేసింది, శారీరకంగా మేము కలిసామనగానే అక్కడ నేను చాలా కోపంగా మాట్లాడిన తర్వాత వాళ్ళు డిఎస్పి సారు ప్రసాద్ సార్ అనమాట మాట్లాడారు. ఆయన కూడా చాలా సర్దుబాటు చేశారు. తర్వాత వివేకానంద్ సార్ కూడా సర్దు చెప్పారు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, మేమైతే మీకు హ్యాపీగా ఉండాలని మేము మాట ఇస్తాం తప్ప కానీ విడిపోవాలని ఎవరు చూడరు అని చెప్పేసి పంపించేశారు. అలాగా ఒక 6-7 సార్లు వెళ్ళడం జరిగింది. చివరికి ఇదన్నది రాజీ అనేది కుదిర్చారు. ఎలా అంటే ఫస్ట్ అతను రాజీ అయితే రాలేదు. ఫస్ట్ రాజీలో ఏమైందంటే 30,000 ఇస్తాను మంత్లీ అని చెప్పేసి వచ్చారు. తర్వాత మళ్ళీ ఒక మధ్యాహ్నం రాసిన తర్వాతను నైటే ఫోన్ చేసి, నాకు సెట్ అవ్వదు, నేనైతే 20 లక్షలు నీకు ఇస్తానంటే, నేను అన్నాను నాకు 20 లక్షలు కాదు, నేను ఇచ్చేది నీకు కట్నం 60 లక్షలు. 60 లక్షలు కాదు, ఇక్కడ 60 లక్షలు 20 లక్షలు కాదు, నాకు డబ్బుతో సమస్య కాదు, నా భర్త నా దగ్గరికి రావాలనే నమ్మకంతో ఇదంతా ఒప్పుకుంటున్నాను తప్ప నాకు అవసరం లేదని చెప్పాను. ప్రస్తుతానికి ఆయన ఒక పోలీసు డిపార్ట్మెంట్తో పాటు ఒక ఉన్నతమైనటువంటి సిఐ హోదాలో ఉన్నారు. నీకు పోలీసుల పరంగా మీకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఏమైనా ఒక చిన్న ఈసువాస్తే ఉందా? నాకు ఎటువంటి నమ్మకం లేదండి. వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా అవుతుందనే నమ్మకం అయితే నాకు లేదు. మీకు జరిగిన అన్యాయం పట్ల చూస్తే ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఆ వివాదం సద్దుమరుతుంది. కానీ శ్రీదేవి విషయంలో పోలీసులే న్యాయం జరగకపోతే శ్రీదేవి ఇంకెవరితో నీ కష్టాన్ని మొరపెత్తు? నేను మీడియా ద్వారా వెళ్దామనే ఆలోచనతో ఈ ఆలోచన అనేది చేసుకున్నాను. ఆల్రెడీ మీడియా ద్వారా వెళ్తానని చెప్పి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, నీకు ఇష్టం వచ్చింది చేయమ్మని పంపించేశారు. తర్వాత ఆయనకు కూడా చెప్పాను, నేను ఇలాగ పోలీసుల ద్వారా అయితే అవ్వడం లేదు, మీ డిపార్ట్మెంట్ మీకే కాపాడుతుంది. నువ్వు అలా చెప్పడం ద్వారా నాకు ఒక డిఎస్పి కూడా చాలా మిస్బిహేవ్ చేశారు నాతో, నాకు అది నచ్చలేదు, నేనైతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేను, నేను మీడియాని ఆశ్రయిస్తానని చెప్పేసి వచ్చేసాను బయట. ఈ విషయంలో నాగరాజుతో పూర్తిగా తెగతింపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న శ్రీదేవి భవిష్యత్తు ఏంటంటే?
భవిష్యత్తు అంటే మరి ఏం చెప్తాను, ఆయనతో నాతో కలవాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాటలు, ఆయన చేష్టలు, ఆయన నాతో ఆడుతున్న గేము, వాళ్ళ ఫ్యామిలీ ఆడుతున్న గేము, ఆ రెండో భార్య ఆడుతున్న గేము, వాళ్ళ ఫాదర్ ఆడుతున్న గేము దృష్టిలో పెట్టుకొని నాకు ఇప్పుడు ఆయన అవసరం లేదని అనుకుంటున్నాను. కానీ ఈ నేపథ్యంలో శ్రీదేవికి జరగరానిది ఏదైనా జరిగితే అంటే అంతలా ఆయన పక్క అన్ని వ్యవస్థలు ఉన్న నేపథ్యంలో శ్రీదేవి ఒంటరి, ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు? నాకు నేనే బాధ్యుడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు? ఆయనే కదా, ఆయనే బాధ్యుడు దీనికి. ఆయనకి బాధ్యుడు మొత్తం ఆయన తెలిసే వచ్చారు, తెలిసే మాట్లాడారు, తెలిసే ఉన్నారు, అన్ని విషయాలు తెలిసే ఉన్నారు. నీకు ఈ చివరికి ఈ క్షణంలో ఏం జరిగింది అనేది నాకు అక్కడ తెలియదు. దీని పూర్తి బాధ్యత ఆయనదే. నాకేం జరిగినా, నేనేం చేసుకున్నా, నా పాప ఏమైనా సరే పూర్తి బాధ్యత ఆయనదే. ఇది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేను చూడాలి. చూస్తే ప్రస్తుతం మాత్రం ఒక అగమ్య గోచరమైనటువంటి జీవనం సాగిస్తున్నటువంటి శ్రీదేవి జీవితంలో ఇప్పుడు రెండో భార్య రూపంలో కానీ వారి బంధువుల రూపంలో కానీ శ్రీదేవిని కంచిగా కాపాడదాం అని నాగరాజు కనుక నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబ సభ్యులు ఏమైనా కూడా ఆయనతో ఏకీపించే పరిస్థితి ఉందంటావు? ఏకీభవించరండి, వాళ్ళు ఏకీభవించరు. ఈయన కూడా అసలు రారండి. ఈయన పూర్తిగా వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. వాళ్ళ వైపు అంటే అంతే. ఇంకా నా వైపు అంటూ ఆయనకి ఏమీ లేదు. మనీ పరంగా ఆయన కొంతకాలము ఆయనకి ఎస్సీగా ఉండేటప్పుడు ఆయన మనీకి ఇబ్బంది పడేవాళ్ళు. అందువల్ల ఆ ఎస్సీ ఉన్న పోస్ట్లో ఉన్నంతసేపు నాతో హ్యాపీగానే ఉన్నాడు. అంటే ఓన్లీ ఆ మనీ పరంగా మాత్రమే. కానీ కష్టం అంటే నాకు ఆయన వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఏ రోజు రాలేదు, ఏ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు, ఏ రోజు కూడా అసలు నా భార్య దగ్గరికి నేను వెళ్ళాలి, ఉండాలి, ఒకరోజు నైట్ అయినా ఉండాలి పక్కన ఏ రోజు లేరు ఆయన. తర్వాతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు ప్రాబ్లం ఉంది రా అని చేసినా సరే, నా ఇరుగు పొరుగు వాళ్ళు చేసినా సరే ఏ రోజు రిజెక్ట్ అవ్వలేదు ఆయన. అలాంటి ఆయన నాకు సపోర్ట్ చేస్తాడు అనేది నేను నమ్మలేక. మీకు జరిగిన ఈ అన్యాయంపై నాగరాజుని ఏ విధంగా శిక్షించాలని కోరుకుంటున్నావా, లేకపోతే సమస్య పరిష్కారం దిశగా శాఖాపరంగా ఏమైనా కూడాను నెగోషిస్తే బాగుంటుంది అన్నట్టు ఒక ఆశలు ఏమైనా ఉన్నాయి? శాఖాపరంగా అయితే వాళ్ళు ఏమీ చేయరండి. శాఖాపరంగా అయితే నేను తిరిగి అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడుకుంటారు. అది ఆయన మంచితనము అంటే నా దగ్గర నాగుపాములా ఉన్నాడు, వాళ్ళ దగ్గర మంచితనంగా వాడు సంపాదించుకున్నాడు కనుక వాళ్ళు ఏమి చేయరు. నాకు ఇప్పుడు ఆయనకి కఠినంగా శిక్షించాలన్నదే నా ప్రయత్నం. చూస్తే కనుక విధి ఆడిన వింత నాటకంలో కూతుర్ని సంరక్షించుకునే క్రమంలో ఒక బంధువు రూపంలో ఎస్ఐ హోదాలో ఉండి పరిచయం నాగరాజు మాత్రం ఈరోజు ప్రమోషన్ వచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారో ఆ పెళ్లి విషయంపై తన బంధువులకు చెప్పినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. అదేవిధంగా ఎవరైతే రెండో భార్య తండ్రి తల్లి కూడా తనపై దుర్భాషలాడారు. ఈ విషయంలో తన నమ్మబలికించి తన దగ్గర ఉన్న డబ్బులను కాజేసేందుకు ఏటీఎం కార్డులా తను వినియోగించుకొని ఈరోజు తన కూతుర్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ట్రాఫిక్ సిఐ నాగరాజు అకృత్యాలు మాత్రం పూర్తి స్థాయిలో శాఖాపరంగా అయితే మాత్రం వారికి అండదండలున్నాయి. చట్టపరంగా ఆయన శిక్షించినాడే తనకు జరిగిన అన్యాయంపై న్యాయం జరుగుతుంది. తాను కూడా విద్యావంతుడు అనేయండి, నేను కూడా డబ్బులు సంపాదించుకుని సంపన్న కుటుంబానికి చెందిన తన దగ్గర డబ్బులు ఉన్నాయన్న విషయం తెలిసే నాగరాజు తన ట్రాప్ చేసి 10 ఏళ్ల పాటు నమ్మబలికించి తనను ఆర్థికంగా శారీరకంగా వినియోగించుకున్న తర్వాత ఈరోజు సిఐ నాగరాజ్ చేసినటువంటి ఆ కృత్యంలో మాత్రం తన జీవితం పూర్తిగా చీకటమైంది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకి జరగకుండా ఉండాలంటే ఆయన మాత్రం శాఖాపరంగా కఠినంగా శిక్షించాలని శ్రీదేవి డిమాండ్ చేస్తుంది. మరి ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారి హోదాలో ఉన్న నాగరాజును జిల్లా పోలీసు యంత్రాంగం ఏ విధంగా శిక్షిస్తుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.